అందరు నమస్కారం అండి. ఇంతకు ముందుగానే ఒక ఛానల్లో ఒక డిబేట్ చూసానండి. ఆ డిబేట్లో వైసీపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి మాటలు వింటుంటే నిజంగా నాకు కోపం వచ్చిందండి. అలాంటి వాడు నా పక్కన గనక ఉండుంటే చొప్పు దిశం కొట్టాలనిపించింది. నిజంగా చెప్తున్నా, ఈ మాట అనడానికి కొంచెం ర్యాష్గా ఉన్నా కానీ వాడు మాటలు వింటే మీరు కూడా ఇలాంటి వాళ్ళని చొప్పు దిశం కొట్టాలి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డిబేట్లో వాడు కూర్చొని ఏం మాట్లాడుతున్నాడంటే, బ్రిటిష్ వాళ్ళు మన ప్రజల్ని కాపాడారు, మన దేశ సంపదని కాపాడారు, మన దేశ సంపదని దోచుకోలేదు, మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడారు బ్రిటిష్ వాళ్ళు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆ యదవ ఆ అధికార ప్రతినిధి. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా అధికార ప్రతినిధులు, బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళంట. వీళ్ళని ఏ చొప్పుతో కొట్టాలో తెలియలా. అదేమంటే బ్రిటిష్ వాడు చరిత్రని మంచి చేశాడు, భారతదేశం చరిత్రను తిరగరాసిందంటారు. మీరు తప్పుగా అనిపించట్లేదా? కనీసం సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఎక్కడ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. నాకు అర్థం కావట్లా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెప్పండి. ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన భారతదేశానికి చాలా నేర్పించి వెళ్ళారు. ఏ నేర్పించారా? ఎవరే పనికి మాలిన ఎదవా ఏ నేర్పించారా? మన సంస్కృతిని నాశనం చేయమని నేర్పించారా? దోపిడీ ఎలా చేయాలో నేర్పించారా? ఏ నేర్పించారా? వాళ్ళు 200 సంవత్సరాల్లో మన దేశ ప్రజల్ని ఎంతో మందిని అంటే చెరిసి, మహిళల్ని చెరిసి, పురుషులను చంపేసి, ఎన్నో దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, మన దేశంలో చాలా మందిని చంపేసి ఒక అరాచకం సృష్టిస్తే 200 సంవత్సరాల్లో ఎవడో తెల్లోడు అలాంటి వాడిని మనం వెనకేసుకొస్తున్నామంటే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నిజంగా అర్థం కలరా? నిజంగా అర్థం కలరా? అసలు మీరు మనుషులా లేకుంటే జంతువులు అర్థం కాల. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి గురించి మాట్లాడాలా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదురా మీకు ఎదవల్లారా? ఉపయోగపడలేదు. మన భారతదేశంలో కట్టినటువంటి కట్టడాలు కానీ, వాళ్ళు వేసినటువంటి ఫ్లేవర్లు కానీ, బ్రిడ్జ్లు కానీ ఇప్పుడు దేనికేశారు? అంటే కొల్లగొట్టిన సొమ్మంతా తీసుకుపోటాక ఎందుకు వేశారు? తీసుకోవడం వాళ్ళ బిజినెస్ నడుచుకోవడానికి తీసుకెళ్ళలేదండి. మన సొమ్మని గట్ట వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే కూడా మీరు మాట్లాడతారు చిన్న పిల్లల్లాగా. మీకు ఇచ్చేసేయారా? మీ ఇంట్లో దాచుకున్నారా మీరు? వీడికి ఇచ్చాడండి, వీడికి ఇచ్చాడు. వీడి ఇంట్లో ఉన్న అమ్మ బాబుకి, వీడి నాయకుడు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఇచ్చేసి వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు. అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? క్రమశిక్షణ ఉండి మాట్లాడుతున్నారా, లేకుంటే తాగేసి మాట్లాడుతున్నారా? తాగేసి డిబేట్లకు వస్తున్నారా? అర్థం కాల. పిచ్చనా కొడగలరా? ముత్తాతలకి ఏమైనా ఇచ్చేసేయారా? ఒకటి మీరు చెప్పాలి. భారతీయులందరూ చూస్తున్నారు. లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మీరు మీ తాతగారికి ఆ బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసారా? కాదండి, బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసి వెళ్ళారా సొమ్ము మొత్తం? వారు 100% భారతదేశానికి మంచి చేశారు. భారతదేశానికి మంచి చేసి వెళ్ళారు. భారతదేశం కొల్లగొట్టలేదు. చెప్పాలా? మరి ఏం చేశారు? మంచి చేసి వెళ్ళారా? మరి ఎందుకు ఇంతమంది ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు భారతదేశంలో? బ్రిటిష్ వాళ్ళు గో బ్యాక్ అని అల్లూరి సీతారామరాజు ఒక మాట వినండి. ఏంటి వినేది కాదు సార్ మీరు చెప్పేది వినండి. అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి భగత్ సింగ్ నుంచి అందరూ ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు? ఇలా ప్రాణాలకు విలువలు లేవా? ఇప్పుడు చెప్పండి సార్. మన దేశానికి వినండి సార్. బ్రిటిష్ వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆక్రమించారు. రవి అస్తమించిన సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అదే బ్రిటిష్ వారు. చొప్పు దిశం కొట్టాలి నా కొడుకుల్ని. నిజంగా అండి, ఇలాంటి విధవల్ని చొప్పు దిశం కొట్టినా కూడా తప్పులేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి మంచి చేశారా? ఏం చేశారు? ఒక్కడు చెప్పరా? ఎంతోమంది మన దేశాన్ని కాపాడటానికి మన దేశ ప్రజల్ని అవస్థలు చేస్తున్నారు, హింసలు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, మన దేశ సంపదని దోచుకుంటున్నారు, బతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి మనల్ని ఎదిరిస్తున్నారు, మనల్ని బానిసలు చేసి పాలిస్తున్నారని ఎంతోమంది యోధులు దేశం కోసం పోరాడి ప్రాణత్యాగాలు అర్పిస్తే అలాంటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వ్యక్తుల్ని అంటే అలాంటి దేశం కోసం పోరాడిన వ్యక్తుల్ని మనం అభినందించకపోగా, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళు చేసిన దాడుల్ని
వాళ్ళు చేసిన చెడుని మనం మంచి చేశామని చెప్పి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో నిజంగా అర్థం కాల. మన జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే లండన్ వెళ్ళిపోతాడు, మా కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం లండన్లో ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు ఎందుకంటే మనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు. మీరు ఏం మాట్లాడుతున్నారా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే గడ్డి తింటున్నారా? మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఎవరిని అవమానిస్తున్నారు? ఈ రోజున అంటే భారతదేశాన్ని మీరు అవమానిస్తున్నారు, భారతీయులను అవమానిస్తున్నారు. మీరు ఇలాంటి వ్యక్తుల్ని దేశద్రోహం కింద కదా నమోదించాలి. దేశద్రోహం కింద ఇలాంటి ఎదవల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇలాంటి ఎదవల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి ఎదవల్ని దొంగలకు సపోర్ట్ చేస్తున్నాం. అంతేలే, బ్రిటిష్ వాళ్ళు దొంగోళ్ళు. వీళ్ళ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ నాయకుడు కూడా దొంగోడు. వాళ్ళు దోచుకున్నాడు, వీళ్ళ నాయకుడు దోచుకున్నాడు. కాబట్టి వీళ్ళ నాయకుడు మంచోడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా మంచోళ్ళే వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు దోపిడీదారులు బ్రిటిష్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా దోపిడీదారుడే. అందుకని ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు మంచోడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా మాకు మంచోళ్ళు అని వీళ్ళు ఒక అపోహలో ఉన్నారు. పిచ్చనా కొడగలరా, మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కాదరా. నిజంగా కడుపు కడనంటున్నారా, గడ్డి తింటున్నారా? ఎవరిని ఎంకరేజ్ చేయాలి అంటే నాకు అది చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అరే, బ్రిటిష్ వాళ్ళు మనకు మంచి చేయడం ఏందిరా? నాకు అర్థం కాలేదు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని అవమానించి నాశనం చేసి ఇళ్లలోకి తీరు మన మహిళల్ని చరిస్తుంటే అత్యాచారం చేసిన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నామే. మనం ఏ చెప్తూ నిజంగా అర్థం కలదు మాకు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు కోపం వచ్చి అసలుకి ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు డిబేట్లు పిలుస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు మనం నాయకులని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, వాళ్ళకు ఓట్లు వేస్తున్నామో ఆలోచించుకోవాలి జనాలు కూడా. సిగ్గు శరం వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రప్ప నరకతాము, ఇలాంటి పనికి మాలిన వేషాలు సిగ్గు తెచ్చుకోర్రా కొద్దిగా కూడా. జై హింద్.